కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా దిగొచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే ఆ తర్వాత కేంద్రం గోల్డ్పై జీఎస్టీ పెంచే యోచనలో ఉందని, ఇదే సమయంలో సావరిన్ గోల్డ్ బాండ్ల ఇష్యూను తగ్గిస్తుందని వార్తలొచ్చాయి. ఇదేమీ గోల్డ్ రేటుపై ప్రభావం చూపించలేదు. కానీ వరుసగా 2 రోజులుగా బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. శ్రావణ మాసం వచ్చేస్తుండటంతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోన్న సంగతి తెలిసిందే. పూజలు, వ్రతాలతో తెలుగు లోగిళ్లు కళకళలాడతాయి. ఫంక్షన్లు, పెళ్లిళ్లు ఉండటంతో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతోనూ బంగారం ధర పెరుగుతోంది. బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకం 6% తగ్గించింది. దాంతో ధరలు తగ్గాయి. ఆ తర్వాత మాత్రం వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 64,810గా ఉంది. మేలిమి బంగారం ధర 70,000 మార్కు చేరింది. 70,700గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో బంగారం ధరల్లో తేడా లేదు. 22 క్యారెట్ల బంగారం ధర 64,810గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 70,700గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 64,960గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 70,850గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 64,810 ఉండగా మేలిమి బంగారం ధర 70,700గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 64,610గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 70,480గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర 64,810గా ఉంది. మేలిమి బంగారం ధర 70,700గా ట్రేడ్ అవుతోంది. మరోవైపు బంగారంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర 86,400గా ఉంది. ముంబైలో 87,300, బెంగళూరులో కిలో వెండి 86,100 రూపాయలు, చెన్నైలో కిలో వెండి ధర 90,900గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి 90,900గా ఉంది.